నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. సార్ ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా ఉన్నది మంత్ర బ్రీతింగ్. చాలా ఎక్కువగా వినిపిస్తోంది ఈ పదం. ఏంటి దీని స్పెషల్ సార్? అంటే ఇది చాలా త్వరగా అంటే మనిషిని చాలా త్వరగా కామ్ చేస్తుందని, చాలా పవర్ఫుల్ అని చాలా బాగా వినిపిస్తోంది. నిజంగానే దానికి అంత శక్తి ఉందా? అంటే లైక్ మాలాంటి కామన్ పీపుల్ దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? మంత్ర బ్రీతింగ్ చాలా ఎప్పటి నుంచో ఉన్నదే, ఇప్పుడు బాగా వినిపిస్తుంది నిజానికి. అయితే నార్మల్గా 2 ప్రాసెస్ల ద్వారా మైండ్ కామ్ అవుతుంది. ఫస్ట్ ఈజ్ బ్రీదింగ్ కంట్రోల్. బ్రీత్ని కంట్రోల్ చేయగలిగిన వాడి మైండ్ కంట్రోల్లోకి వస్తుంది. ఎందుకంటే ప్రాణము మైండ్ ఆపోజిట్స్ అన్నమాట. ఇది పని చేస్తున్నప్పుడు ఇది పని చేయదు, ఇది పని చేస్తున్నప్పుడు ఇది పని చేయదు. ఓకే, అలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, బ్రీదింగ్ చేస్తూ ఉండండి, ఏదైనా ఆలోచనలోకి వెళ్ళగానే బ్రీదింగ్ ఆపేస్తారు. అది ఇంకా ఆటోమేటిక్ కంట్రోల్లోకి వెళ్ళిపోయి ఊపిరి ఆడుతుంది, బట్ బ్రీద్ లాగా అవ్వదు, కంట్రోల్ ఉండదు. బ్రీద్ మీద కంట్రోల్ చేసినప్పుడు థాట్స్ ఆగుతాయి. ఈ రెండు దే ఆర్ డిఫరెంట్ పోల్స్. ఓకే, బట్ సేమ్ దానికి ఒకే స్టిక్ మీద ఉండే అటు ఇటు అనమాట. ఇది సీసా లాగా. సో అందుకని ప్రాణము ఆర్ ఊపిరి ఈజ్ రిలేటెడ్ టు మైండ్ డైరెక్ట్లీ. మైండ్ని హోల్డ్ చేయాలి అంటే మనము మైండ్తో జనరేట్ చేసుకునే పవర్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బకెట్ ఆఫ్ వాటర్ లిఫ్ట్ చేయాలనుకోండి, అని పట్టి లిఫ్ట్ చేస్తాం. సో ఊపిరిని ఆపినప్పుడు ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఓకే, అయితే కొన్ని పదాల ద్వారా, కొన్ని శబ్దాల ద్వారా మైండ్ని కంట్రోల్ చేయొచ్చు అన్నది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకి రీసెర్చ్ ద్వారా కానీ ఆర్ మన రీసెర్చ్ మునులు ఋషులు చేసింది ఏంటంటే, కొన్ని బీజాక్షరాలు కొన్ని మంత్రస్థాయిలో కొన్ని జరిగే మంత్రస్థాయిలోనే అరిచి చెప్పేవి కూడా కాదు, కొన్ని మంత్రస్థాయిలో లోవర్గా సరిగ అంతవరకే, మళ్ళీ పైన పాదాన్ని సాకి వెళ్ళదు. సరి ఇంకా మంత్రస్థాయిలో ఉండే పదములతో కొంత మైండ్ పీస్ఫుల్ అవుతుంది. అందుకనే లోలో ఓం నమ శివాయ అలాంటి చాలా పీస్ఫుల్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఓకే, సో అలా మంత్రస్థాయిలో కొన్ని అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి కొన్ని శబ్దాలు ఉన్నప్పటికీ మెజారిటీ ఆఫ్ ఇట్ మంత్రస్థాయిలో ఉండే మంత్రము మైండ్ని పీస్ఫుల్ చేస్తుంది అనేది తెలుస్తుంది. థర్డ్ ఆస్పెక్ట్ ఉంది, అదే మంత్రానికి బ్రీదింగ్కి అనుసంధానం అయ్యేవి కొన్ని ఉన్నాయి. అంటే ఊపిరి తీసుకున్నప్పుడు మంత్రము తీసి వదిలేటప్పుడు మాత్రమే వదిలేవి కొన్ని మంత్రాలు. ఊపిరి తీసుకున్నప్పుడు గాలిని తీసుకుని వదిలేటప్పుడు మంత్రం చదవడం కొన్ని మెథడ్స్. ఓకే, అలాగా ఊపిరితో పాటు అనుసంధానమయ్యే మంత్రములలో కొన్ని రెగ్యులర్గా ఫాలో అయ్యేవి. ఇది మంత్ర బ్రీతింగ్ కిందకు వస్తుంది. మంత్రమునే ఊపిరిగా మార్చుకుని, నార్మల్గా గాయత్రి మంత్రంలాగా మన లోపల అజప గాయత్రి అని జపము చేయకుండా ఉండే మనం జపిస్తే జపము, అలా కాకుండా అజప గాయత్రి లోపల సోహం సోహం అని హంస గాయత్రి నడుస్తూ ఉంటుంది అంటారు. అంటే దాని అర్థం ఊపిరి తీసుకునేటప్పుడు సో, వదిలేటప్పుడు హమ్. అది ఊపిరి మెథడ్స్ అన్నమాట. సో అలా చాలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం సూపర్ మైండ్లో కూడా కొన్ని నేర్పిస్తున్నాం, సూపర్ మైండ్ పవర్ చేస్తున్నాం కదా, దాంట్లో కొన్ని నేర్పిస్తాం. ఇవన్నీ కూడా మంత్ర బ్రీదింగ్కి సంబంధించినవే. వేర్ మన వాళ్ళు ఎంత తెలివిగా, పోనీ నువ్వు మంత్రముని దేవుణ్ణి నమ్మావా, అటు వెళ్ళు. అలా కాకుండా నువ్వు నీకు ఓన్లీ మైండ్ కంట్రోలే కావాలి, నాకు దేవుడు అంతా కాదు బాస్, నా మైండ్ కంట్రోల్లోకి రావాలి అంటావా, మంత్ర బ్రీదింగ్లోకి వెళ్ళు. దట్ వే నీకు మంత్రము అయింది, అటు బ్రీదింగ్ కంట్రోల్ అయింది, రెండింటికి అనుసంధానమై కామ్ అయింది. ఈ రోజుల్లో రీసెర్చ్లో తేలింది, ప్రతి రోగానికి బీపీ షుగర్ల దగ్గర మొదలు పెట్టుకుని అన్ని రకాల క్యాన్సర్ రోగాలకు కూడా స్ట్రెస్ అండ్ లైఫ్ స్టైల్ ఒక కారణం, కంపల్సరీగా కారణం అవుతుంది. అలాంటి స్ట్రెస్ ఎక్కడ జనరేట్ అవుతుందిరా బాబు? స్ట్రెస్ మైండ్లో. పొద్దునంతా పని చేసి వచ్చావు, రాత్రి పడుకుంటే ఎన్నో ఆలోచనల వల్ల స్ట్రెస్ అవుతాం. ఓకే, సో మైండ్ నుంచి జనరేట్ అవుతున్న స్ట్రెస్ని, ఆ స్ట్రెస్ అన్ని రోగాలకి కారణమవుతుందని తెలిసి మన వాళ్ళు ఆ స్ట్రెస్ని హ్యాండిల్ చేయడానికి 2 ముఖ్యమైన మెథడ్స్లో మంత్రము, ఊపిరి అనేవి పట్టారు. అవి రెండింటిని కంబైన్ చేసి ఇప్పుడు మంత్ర బ్రీదింగ్ అని, సేమ్ దాన్నే ఇప్పుడు ఎఫర్మేషన్స్ అని, ఎసర్షన్స్ అని, లైక్ నేనంతా బాగుంటాను,
నాలో నెగిటివిటీ అంతా పోతుంది. పాజిటివిటీ. అలాగా యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎఫర్మేషన్స్గా. కానీ పోనీ నేను దేవుడిని అవన్నీ నమ్మను, నాకు మంత్రములు అవన్నీ రావు. ఎందుకంటే మన వీడియోలు నేను అన్ని కుల మత ప్రాంత అన్ని రకాల వాళ్ళు చూస్తున్నారు. ఓకే, సో ఏదో ఒక పదంకో గొడవలు పడిపోవడానికి కోసం కాదు, హ్యూమన్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి, హ్యూమన్ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా చూడాలని. సో అందుకని చెప్తాను, ఒకవేళ మీరు దేవుడు ఈ సిస్టమ్ నచ్చట్లేదు అంటే ఇంకో సిస్టంలో అయినా సరే మెథడ్ ఇదే ఉంటుంది. సో యూ టేక్ ఇన్ బ్రీత్ పాజిటివిటీ, టేక్ అవుట్ బ్రీత్ ఎక్స్పైర్ విత్ నెగటివిటీ అంతా పోయినట్టు. ఇది మంత్రముతో కలిపితే, అదిలోనూ మననాత్ మనస్సులోంచి వచ్చే మంత్రముని కలిపితే ఇంకా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీన్ని అంటుకునే మంత్ర బ్రీదింగ్ సోహం సోహం అన్నప్పుడు సోలోంచి సా వెళ్ళిపోయి ఓ వస్తుంది, హంలోంచి మా మిగిలి ఓం అవుతుంది. ఓకే, ఇది వచ్చేదాకా ఆ బ్రీదింగ్ చేయడం ఒకటి. దీన్ని అంటుకునే నెక్స్ట్ ఎప్పుడు మంత్ర వచ్చినా, ఎప్పుడు మంత్ర బ్రీదింగ్ వచ్చినా ఎక్కడికి వెళుతోంది అని ధ్యాస వెళ్ళాలి. ఈ ఊపిరి నా లోపలికి ఇక్కడి నుంచి మాయమైపోయింది, ఎక్కడికి వెళుతోంది, లంగ్స్లో నాకు స్పర్శ తెలియట్లేదు, ఫిల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఫిల్ అయితే నా పొట్ట బయటకు రావాలి, పొట్ట లోపలికి వెళ్తుంది అన్నప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడికి ఎక్కడికి వెళ్ళట్లేదు. లంగ్స్లో వెళ్తున్నప్పుడు లోపల ఏం ఓపెన్ అవుతున్నాయి, అవి ఎలా ఎక్స్చేంజ్ చేస్తున్నాయి, వాటి మీద మన ధ్యాస వెళ్ళేటట్టుగా చేసుకోవాలి. సో అప్పుడు మంత్ర బ్రీదింగ్ ఎఫెక్టివ్గా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. ఇవి చేయడం వల్ల న్యూరోనల్ యాక్టివిటీ ఫ్రమ్ ఆల్ఫా, తీటా, బీటా ఇక్కడి నుంచి వెళ్ళి తీటాలోకి సెటిల్ అవుతాయి, లోపలికి డీప్గా వెళ్ళి సెటిల్ అవుతాయి. ఎప్పుడైతే మన కాన్షియస్నెస్ అలా తీటాలో సెటిల్ అవుతుందో అనుకున్నవి జరుగుతాయంటారు. లేకపోతే ఇక్కడ కూర్చుని అక్కడెక్కడో పంచాంగముల్లో ఆ నక్షత్రముల గుంపు వాటి గురించి ఎలా రాశారు అనంటే, వెన్ యూ గో ఇన్ టు దట్ డీప్ కాన్షియస్ థీటా స్టేట్లోకి వెళితే ఇవన్నీ వస్తాయి అంటారు. ఎలా ప్రూవ్ చేయి నాకు అని అడుగుతారు చాలామంది. మాట చెప్పగానే అవునా మంత్రం చదివేస్తే వచ్చేస్తుందా, ప్రూవ్ ఇట్ టు మీ అంటారు. ఇక్కడ ఒక్కటే గ్లిచ్, దట్ ఈ ఎక్స్పీరియన్స్ పక్కన వాడికి ప్రూవ్ చేయలేవు, నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఇప్పుడు నేను ఎంతసేపు షుగర్ ఉంటుందండి, అసలు ఒక తెల్లగా ఒక క్రిస్టల్గా అది ఎందులో వేసినా భలే అని ఎంత చెప్పినా ఒక స్పూన్ షుగర్ నోట్లో వేస్తే దాన్ని తీయదని తెలిసినట్టు ఇది ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. ఆ ఒక్క పాయింటే పట్టి కొడతారు మనని. మనం ఎక్కడైనా సైంటిఫిక్ అండ్ స్పిరిచువల్ డిబేట్స్ వచ్చినప్పుడు ఆ ఒక్క పాయింట్ దగ్గర ఆపేస్తాం. ఓకే, దట్ ఈస్ ద హోల్ ఏరియా వేర్ వీ షుడ్ వర్క్. దట్ ఆ ఎక్స్పీరియన్స్ నాకు వస్తే చాలు, నేను ఎవరికో ఇంప్రూవ్ చేయడానికో ప్రూవ్ చేయడానికో కాదు. ఈ 24 గంటల రోజులో నేను ఒక 15 నిమిషాలు మంత్ర బ్రీదింగ్ చేస్తాను అనే దాంట్లోకి వెళ్ళాలి. ఎవ్వడికి ప్రూవ్ చేయడానికి కాదు, నా ప్రశాంతత, నా ఆరోగ్యం అయితే వస్తుంది కదా బేసిక్ లైన్. దాని తర్వాత ఎవడి మీద అవేశమైన కోపం వచ్చిందనుకో అప్పుడు ఉపయోగపడుతుంది కదా. నా లోపల ఉండే ఏదైనా రుగ్మతాలు ఉంటే బయటపడతాయి కదా. అలాంటివి మనం అర్థం చేసుకోవడానికైనా స్టార్ట్ చేయాలి. ఒకసారి స్టార్ట్ చేశాక మీరు నంబర్ నేను చెప్తున్నా, ఇదే హాల్లో ఇక్కడే కూర్చుని ఊగిపోతారు, అంత బ్యూటిఫుల్ ఉంటుంది ఎక్స్పీరియన్స్. దట్ ఎక్స్పీరియన్స్ రావడానికి మినిమం మంత్ర బ్రీతింగ్ అనేది మినిమం 21 నిమిషాలు 21 రోజులు రెగ్యులర్గా చేయాలి. మినిమం, తక్కువలో తక్కువ. ఓకే, కొంతమందికి జన్మతః మేము ఎప్పుడో చూస్తాము, ఏదో జన్మలో చేసి 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 అక్కడ తెగిపోతుంది, మళ్ళీ ఈ జన్మలో స్టార్ట్ కాగానే అంటుకుపోతారు. కొంతమందికి ఎంత ట్రై చేసినా రాదు. ఓకే, అది జన్మలుగా ఎవరో 4th స్టేజ్ వరకు వచ్చి అక్కడ లైఫ్ ఎండ్ అయిపోయి మళ్ళీ ఈ జన్మలోకి వచ్చి మళ్ళీ ఒక గురువు కోసం వెతికి అలా టచ్ కాగానే దే విల్ గో ఇన్ టు డీప్ ట్రాన్స్. అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. తొందరగా మైండ్ వదలదు, బట్ ఒకవేళ మైండ్ని మంత్ర బ్రీదింగ్లోకి తీసుకొస్తే చాలా బ్యూటిఫుల్ చేంజెస్ జరుగుతాయి. ఇది అందరూ గమనించుకోవాలి, ట్రై చేసుకోవాలి. ఈ మంత్ర బ్రీదింగ్లో ఇంకొక 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఒకటి చెప్తాను. మంత్ర బ్రీదింగ్ చేసేటప్పుడు నాస్ట్రిల్స్తో ఎక్కువగా సాధన హెల్ప్ అవుతుంది. అంటే ముక్కుతోనే, ముక్కు నోరు కలపకుండా ఉంటే మంత్ర బ్రీదింగ్ హెల్ప్ అవుతుంది. సో మంత్రము లోపలే జపం అవుతుంటుంది, ఊపిరి అనుసంధానం అవుతుంటుంది. ఎవరైతే నోరు తెరిచి మంత్రము చెప్తూ ఊపిరి చేస్తారో ప్రిఫరబుల్లీ యూజ్ ఉండదు. ఎందుకంటే మంత్రం చెప్పి ఓం నమ శివాయ అని గ్యాప్ వస్తుంది. సో అందుకని
ఆ మంత్రముని నోరు క్లోజ్ చేసే ఉంచాలి అండ్ మనసులో. ఊపిరి నడుస్తుండాలి. ఇది ఒక ఆస్పెక్ట్. మంత్ర బ్రీదింగ్కి త్రాటక కానీ లేకపోతే భ్రూమధ్యమున ధ్యాస కానీ శాంభవి అంటారు. కళ్ళని పైకి తీసుకెళ్ళి మధ్యలో పెట్టడం కానీ లేకపోతే నాలుకని వెనక్కి తీసుకెళ్ళి ఎంత వెనక్కి తీసుకెళ్ళగలిగితే అంత వెనక్కి తీసుకెళ్ళి కానీ ఇట్లాంటివి కొన్ని చేయడం వల్ల తొందరగా మంత్ర బ్రీదింగ్ ఎక్కుతుంది. ఓకే. సో ఫస్ట్ ఏదో చెప్పారు ఏంటి? నాలుక త్రాటక. త్రాటక అంటే ఒక దీపం పెట్టి ఒక క్యాండిల్ పెట్టి ఓకే. ఆ క్యాండిల్ మీదే ఫోకస్ పెట్టాలి. ఆ క్యాండిల్ యొక్క ఫ్లేమ్ మీద లేదా సెంటర్ మీద ఫోకస్ పెట్టాలి. దృష్టి ఎటు వెళ్ళకుండా. సో బయట నుంచి దృష్టి దాని మీద నిలిపాము అండ్ బ్రీదింగ్ అంతా ఒక సెంటర్కి తీసుకొచ్చాము. అసలు ఎనార్మస్ ఎక్స్పీరియన్స్, అది మస్ట్ డూ అనమాట. అందరూ కూడా ఈ సమ్మర్ హాలిడేస్ వస్తాయిగా, పిల్లలందరితో ట్రై చేయించాలి. ఏదో ఒక విధంగా మన అందులో దిగాలి. బికాజ్ అక్కడి నుంచి అనంతమైన జ్ఞానానికి అన్ని కోశములకి ఓపెనింగ్ ఉంటుంది అంటారు. సో త్రాటక, మేము సూర్య త్రాటక చెప్తాం. సూర్యుడు ముందు కూర్చుని రోజు పొద్దున మనకి తెలుగు క్యాలెండర్లో చూస్తే సూర్యోదయము, హైదరాబాద్లో సూర్యోదయం ఎప్పుడో ఉంటుంది, ఇండియాలో ఉంటుంది. ఆ సూర్యోదయం టైం చూసుకుని గూగుల్లో కొట్టిన వస్తుంది. ఆ టైం కంటే 2 minutes 3 minutes ముందే అక్కడికి రీచ్ అయిపోయి ఓకే అక్కడ కూర్చుని సూర్యుడు స్టార్ట్ దగ్గర నుంచి ఆ రెడ్ కలర్లో బయటకు వచ్చి ఫుల్ అయ్యేంత వరకు ఒక 20-22 minutes మంచిగా క్లియర్గా సూర్యుడి మీదే ఫోకస్ పెట్టాలి. సో నాభి స్థానం నుంచి సూర్యుడు అలా వచ్చేదాకా చూడగలిగితే ఓకే ఆ లెవెల్లో అక్కడ ఏదైనా స్టూల్ కానీ టేబుల్ కానీ టెర్రస్ మీద కానీ వెళ్ళి అలా ప్లేస్ చేసుకోగలిగితే అచ్చా బ్యూటిఫుల్ సూర్య త్రాటక చాలా భలే పనిచేస్తున్నట్టు. సో అలా తీసుకొచ్చి దాని మీదనే పెట్టుకోవచ్చు. ఇలాగా మంత్ర అనుసంధానముతో బ్రీదింగ్ చేస్తూ సంత్రాటక కానీ శాంభవి కానీ లేకపోతే నాలుగు వెనక్కి పెట్టి చేయడం కానీ ఇట్లాంటివి మనం ట్రై చేసుకోవచ్చు. వీటి వల్ల కూడా హెల్ప్ అవుతుంది అంట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలంటే మాత్రం మంత్ర బ్రీదింగ్ ఈ రోజుల్లో చాలా చాలా హెల్ప్ అవుతుంది. మస్ట్ ట్రై. థ్యాంక్ యూ సార్. చాలా ఈజీగా, అంటే మాలాంటి కామన్ పీపుల్కి అర్థం అయ్యేలాగా సింపుల్గా చెప్పారు. ధన్యవాదాలు.